ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాలనేది మీ డ్రీమా, లేక నెక్స్ట్ యూనికార్న్ అయ్యే స్టార్ట్అప్ లో కీ రోల్ ప్లే చేయాలని ఉందా? కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ఆ బిగ్ జంప్ ఎలా చేయాలో క్లారిటీ లేదా? ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఉన్న డౌట్సా? నో వరీస్, ఈ ఒక్క వీడియోలో మీకు 100% వర్కింగ్ స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అసలు ఎందుకు స్విచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఎందుకు ఈ స్విచ్ గురించి ఇంత డిస్కషన్? ఇదేదో హైప్ కోసం కాదు, దీని వెనక సాలిడ్ రీజన్స్ అనేవి ఉంటాయి మీకు కూడా. ఓనర్షిప్ అండ్ ఇంపాక్ట్. ఫస్ట్ థింగ్, సర్వీస్ కంపెనీస్ లో మనం క్లయింట్ కి ఒక పని చేసి ఇస్తాం అంతే. బట్ ప్రొడక్ట్ కంపెనీస్ లో అలా కాదు. ప్రొడక్ట్ ఈజ్ యువర్ బేబీ, యూ ఓన్ ఇట్. మీరు రాసే ప్రతి చిన్న కోడ్ చేంజ్ కూడా ఎండ్ యూజర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఆ యూజర్ వాడినప్పుడు అతను మెచ్చుకుంటే వచ్చే కిక్ వేరే ఉంటుంది. అండ్ డీప్ లెర్నింగ్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ప్రాజెక్ట్ కి టెక్నాలజీ మారుతూ ఉంటుంది, బట్ అంత సర్ఫేస్ లెవెల్లోనే ఉంటది. పైన తెలుస్తుంది, పైన అంతా కూడా మనకి ప్రాజెక్ట్ గురించి ఎక్కడ మొత్తం తెలియదు. అదే ప్రొడక్ట్ కంపెనీస్ లో యు గో డీప్. ఒక ప్రొడక్ట్ మీద, ఒక టెక్ స్టాక్ మీద ఇయర్స్ వర్క్ చేసి దాంట్లో మీరు మాస్టర్ అవుతారు. దీన్నే స్పెషలైజ్డ్ లెర్నింగ్ అని అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్. ప్రొడక్ట్ కంపెనీస్ లో బ్రతికేదే ఇన్నోవేషన్ మీద. నెక్స్ట్ ఏంటి, ఇంకా బెటర్ గా ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ క్రియేటివ్ ప్రాసెస్ లో మీరు కూడా ఒక పార్ట్ అయితే ఖచ్చితంగా మీ ఆలోచన శక్తి కూడా మారుతుంది, మీరు ఆలోచించే విధానం కూడా మారుతుంది. అండ్ మనీ అండ్ పర్క్స్. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ప్రొడక్ట్ కంపెనీస్ లో సాలరీస్, బోనస్ అండ్ ఎస్పెషల్లీ స్టాక్ ఆప్షన్స్ అంటే ESOPs అనేవి చాలా బెటర్ గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ టాలెంట్ ని హైర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తారు. అదర్ దెన్ అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఎలా అయితే టీమ్ బాండింగ్ అని, ఫ్రైడే ఫన్ యాక్టివిటీస్ అని, ఇలా వెరైటీ ఏవో ఉంటాయి కదా, అలాంటివన్నీ పక్కన పెట్టేసి మెయిన్ గా ఎంప్లాయ్ కావాల్సిన పర్ఫెక్ట్ సాలరీ ప్రాజెక్ట్ చేసి అతని దగ్గర నుంచి పూర్తిగా టాలెంట్ ని తీసుకుంటారు అనమాట. ఓకే, మోటివేషన్ సూపర్ ఉంది, బట్ ఆ మోటివేషన్ ఒకటే సరిపోదు కదా, రైట్ స్కిల్స్ కూడా ఉండాలి. సో అసలు ఈ కంపెనీస్ కి ఎలాంటి స్కిల్స్ కావాలో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ప్రొడక్ట్ కంపెనీస్ కేవలం కోడర్స్ ని వెతకదు, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వర్స్ కోసం చూస్తారు. సో అందుకని ఇక్కడ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేవి ఇంపార్టెంట్. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఇది పక్కా ఉండాల్సిందే, దీంట్లో కాంప్రమైజ్ అయితే ఉండదు. సర్వీస్ కంపెనీస్ లో అంత ఫోకస్ చేయకపోవచ్చు, బట్ ప్రొడక్ట్ కంపెనీస్ కి ఇదే మెయిన్ ఫిల్టర్. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కి స్కేలబుల్ సొల్యూషన్ ఇవ్వాలి అంటే DSA లో గ్రిప్ ఉండాలి. లీడ్ కోడ్, గీక్స్ ఫర్ గీక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో డైలీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. రోజుకు 1 or 2 ప్రాబ్లమ్స్ టార్గెట్ గా పెట్టుకుని సాల్వ్ చేయండి. సెకండ్ థింగ్, సిస్టమ్ డిజైన్. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఉబర్ లాంటి అప్లికేషన్స్ ని ఎలా డిజైన్ చేస్తారు? ఇదే బేసిక్ గా సిస్టమ్ డిజైన్. స్కేలబిలిటీ, రిలయబిలిటీ, LLD, HLD లాంటి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. సింపుల్ గా హౌ టు డిజైన్ URL షార్టనర్ ఇలాంటి క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయండి. ఇవన్నీ కూడా చిన్నదే, కానీ వీటితో స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలగాలి. అండ్ థర్డ్ వచ్చేసి డీప్ టెక్ స్కిల్స్. ఒక మాస్టర్ 1 స్కిల్ అనమాట. సర్వీస్ కంపెనీస్ లో మీరు జావా, పైథాన్, .NET ఏదో నేర్చుకుని జాయిన్ అయినా అక్కడ ప్రోడక్ట్ వేరేది వచ్చేస్తే అక్కడ సేల్స్ ఫోర్స్ అయినా మీరు వెళ్ళాలి, సర్వీస్ లో అయినా వెళ్ళాలి, ఇంకా రేపొద్దున .NET గూగుల్ లో ఏది వస్తే అది అన్నిట్లోకి మీరు వెళ్ళాలి. కాకపోతే ప్రొడక్ట్ కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ కన్నా మాస్టర్ 1 ని ప్రిఫర్ చేస్తారు. సో ఒక లాంగ్వేజ్ తీసుకుని దాని లోతుకి వెళ్ళండి, దాని ఫ్రేమ్ వర్క్స్, ఇంటర్నల్ వర్కింగ్ గురించి తెలుసుకునేలా వాళ్ళు చేస్తారు. సో అలా తెలుసుకునేలాగా చెయ్యాలి అంటే మనం ప్రొడక్ట్ కంపెనీస్ క్రాక్ చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి కోడ్ ఒకటే కాదు, ఇక్కడ జస్ట్ కోడ్ రాయడం అనే మీ పని అయితే కాదు. CI/CD పైప్ లైన్స్, గిట్, AWS, అజూర్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటాబేసెస్, ఇలా ప్రతి దాని మీద మంచి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అంతేకాకుండా మీరు ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలి. స్టార్టింగ్ నుంచి మనం అదే మాట్లాడుకుంటున్నాం. అండ్ ప్రొడక్ట్ కంపెనీస్ లో వచ్చేసరికి ఈ స్కిల్, ఆ స్కిల్ అనేది కాకుండా ప్రతి ప్రొడక్ట్ లోని ఇంటర్నల్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తారు. కాబట్టి ఒక ప్రొడక్ట్ గురించి కానీ మీరు ఏదైతే వర్క్ చేస్తుందో దాని నుంచి ఇన్ అండ్ అవుట్ తెలియాలి. ఏదో పైన తెలిస్తే మాత్రం ఇది జరగదన్నమాట. తర్వాత ప్రొడక్ట్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. యూజర్ గురించి ఆలోచించాలి. ఈ ఫీచర్ యూజర్ కి ఎలా యూజ్ అవుతుంది అనే క్వశ్చన్ ఎప్పుడు మీకు మీరే వేసుకోవాలి. డేటా డ్రివెన్ అప్రోచ్ అనేది ప్రొడక్ట్ కంపెనీస్ లో ఎక్కువ ఉంటుంది. ప్రతి డెసిషన్ వెనకాల కూడా డేటా ఉంటది, అంతేగాని వేగ్ గా ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుంటే ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది డేటాని బట్టి తీసుకుంటారు. ఈ స్కిల్ లిస్ట్ చూసి టెన్షన్ పడకండి, కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయితే ఈజీయే. సరే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ అప్లై చేయాలి? డైరెక్ట్ గా గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్ కా, లేక ఒక స్టార్ట్అప్ కంపెనీయా? సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. MNCs వర్సెస్ స్టార్ట్అప్ ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? ఇది అందరికి వచ్చే కామన్ డౌట్. ప్రొడక్ట్ అంటే కేవలం స్టార్ట్అప్స్ ఇండియాలోనే ఉండాలని కాదు. ప్రొడక్ట్ అంటే మ్యాంగీజే ప్రొడక్ట్. అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇవి కూడా ప్రొడక్ట్. ఇవన్నీ MNC కంపెనీస్. అండ్ లోకల్ గా స్టార్ట్అప్స్ కూడా ఉంటాయి. సో స్టార్ట్అప్
ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ ఏముంటాయి అండ్ ప్రోస్ ఏంటి అనేది చూస్తే ఎక్కువ ఓనర్షిప్ తీసుకోవాలి. స్టార్ట్అప్స్ లో అన్ని మీరే చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ టైంలో చాలా ఎక్కువ నేర్చుకుంటారు. ఫాస్ట్ గ్రోత్ కంపెనీతో పాటు మీ కెరీర్ కూడా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అన్నమాట. చిన్న టీం నుంచి పెద్ద టీం వరకు అన్నిటి మీద మీ ఇంపాక్ట్ అనేది చూపిస్తారు. ఎందుకంటే స్టార్ట్అప్స్ లో తక్కువ మంది ఉంటారు కాబట్టి. అదే కాన్స్ గురించి చూసుకుంటే ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రొడక్ట్ స్టార్ట్అప్ లో రిస్క్ అండ్ ఇన్స్టెబిలిటీ అనేది కొంచెం ఉండొచ్చు. ఒకవేళ ఆ ప్రొడక్ట్ లాంచ్ చేసిన స్టార్ట్అప్ కనుక ఆ ప్రొడక్ట్ కనుక ఫెయిల్ అయితే వాళ్ళు కంపెనీ మూసేస్తారు. సో అక్కడ ఇన్స్టెబిలిటీ వస్తుంది. అండ్ నో స్ట్రక్చర్, అంతా ప్రాసెస్ డ్రివెన్ గా ఏమి ఉండదు. మొత్తం chaotic గా ఉంటుంది. అంటే అందరూ కూడా పని చేస్తుంటారు, వెక్స్ అయిపోతుంటారు, గొడవలు పడుతుంటారు. బట్ స్టిల్ ఆ ప్రొడక్ట్ మీద లైఫ్ అండ్ డెత్ డిసైడ్ అయి ఉంటది కాబట్టి దాని మీద అంత కష్టపడతారు. అదే ఎంఎన్సీ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ అయితే బ్రాండ్ వాల్యూ అండ్ స్టెబిలిటీ. రెజ్యూమే మీద పెద్ద కంపెనీ పేరు ఉంటే ఆ వాల్యూనే వేరు, మీకు తెలిసిందే. జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఉందని అంతా కూడా ప్రాసెస్ డ్రివెన్ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బెటర్ గా ఉండొచ్చు అనమాట. మేబీ డిపెండ్స్ ఆన్ కంపెనీస్. వర్క్ స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది. బిలియన్స్ ఆఫ్ యూజర్స్ కోసం మీరు వర్క్ చేసే ఛాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటానో వర్క్ చేస్తే అంతే కదా, కొన్ని లక్షల కోట్ల మంది యూజర్స్ కోసం మీరు పనిచేస్తారు. అదే కాన్స్ గురించి చూస్తే లెస్ విజిబిలిటీ. పెద్ద టీమ్ లో మీ ఇండివిజువల్ వర్క్ అంత ఫాస్ట్ గా హైలైట్ అయితే అవ్వదు. ఇంటర్వ్యూస్ చాలా టఫ్ గా ఉంటాయి. మీకు అందరికి తెలిసిందే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటివి ఎలా ఉంటాయి. నా అడ్వైస్ ఏంటి అంటే మీకు డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే రెండింటికి ట్రై చేయండి. బట్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే ఒక మంచి మిడ్ సైజ్డ్ ఆర్ వెల్ ఫండెడ్ స్టార్ట్అప్స్ తో స్టార్ట్ చేయండి. మరి వెల్ ఫండెడ్ స్టార్ట్స్ అని నాకు ఎక్కడ తెలుస్తాయి భయ్యా అని మీరు అడిగితే వై కాంబినేటర్ లో మీకు దొరుకుతాయి. వై కాంబినేటర్ అనే వెబ్సైట్ లో మీకు ఈ స్టార్ట్అప్స్ అన్ని కూడా తెలుస్తాయి అనమాట. సో అక్కడ చూడొచ్చు. ప్రొఫైల్ బిల్డ్ చేశాక ఎంఎన్సీ కి స్విచ్ అవడం ఈజీ అవుతుంది. ఓకే, సో యూ హ్యావ్ ద వై అండ్ వాట్ అండ్ నౌ వేర్. ఇక మిగిలింది హౌ అనేది. సో ఇప్పుడు మీకు వై, వాట్, వేర్ అనేది అర్థమైంది. ఇప్పుడు హౌ ఎలాగ మేము క్రాక్ చేయాలి అనే రోడ్ మ్యాప్ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అది ఒక 6 months రోడ్ మ్యాప్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ ప్లాన్ లోకి వెళ్తే ఫేజ్ 1 ఫౌండేషన్ అనమాట. 1 to 2 months. బేసిక్ గా ఏదైనా సర్వీస్ కంపెనీకి నేను ట్రై చేయమని ఎప్పుడైనా సజెస్ట్ చేస్తే ఇదే వీడియోస్ లో 3 months మీరు ప్రిపేర్ అయితే చాలు అంటాం ఓవరాల్ ప్రాసెస్ కి. కానీ ఇదే ప్రొడక్ట్ కంపెనీస్ కి మీరు ఫౌండేషన్ మీద 1 to 2 months అనేది వర్క్ చేయాల్సి వస్తుంది. ఫౌండేషన్ అంటే ఏం లేదు, మొత్తం కూడా ఫస్ట్ టు 4th వీక్ వరకు, అంటే ఒక 1 month పాటు డిఎస్ఏ బేసిక్స్, అరేస్, లింక్డ్ లిస్టులు, స్టాక్స్, క్యూస్ తో స్టార్ట్ చేయండి. తర్వాత ట్రీస్, గ్రాఫ్స్ లాంటి అడ్వాన్స్ టాపిక్స్ కూడా మీరు టచ్ చేయాల్సిందే. అదే 5 to 8 weeks వరకు అయితే ఆల్గరిథమ్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైనమిక్ ప్రోగ్రామింగ్, రికర్షన్ లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ప్రాక్టీస్ చేయండి. లీడ్ కోడ్ లో ఈజీ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేసి మీడియం లెవెల్ వరకు వెళ్ళండి. కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడమే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఫేజ్ 2 వచ్చేసి బిల్డింగ్ ఫేజ్. ఇది 3 to 4 months పాటు ఉంటుంది. నెక్స్ట్ వీక్ 9 to 12 పాటు సిస్టమ్ డిజైన్ బేసిక్స్ ఇంపార్టెంట్. సిస్టమ్ డిజైన్స్ గురించి యూట్యూబ్ లో వీడియోస్ చూడండి. లోడ్ బ్యాలెన్సర్స్, క్యాషింగ్, డేటాబేస్ లాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. వీక్ 13 to 16 వరకు బిల్డ్ ఎ ప్రాజెక్ట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. థియరీ ఒకటే సరిపోదు, ప్రాక్టికల్ గా ఒక మంచి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయండి. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ క్లోన్ ఆర్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ లాంటి ప్రాజెక్ట్ మీ రెజ్యూమేలో ఉంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అండ్ ఫేజ్ 3 వచ్చేసి ఫినిషింగ్ అండ్ హంటింగ్. 5 to 6 months పాటు ఇది చేస్తారనమాట. అంటే మొత్తం కూడా 6 months ప్లాన్ ఇది. వీక్ 17 to 20 పాటు రెజ్యూమే అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. మీ రెజ్యూమేలో సర్వీస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ని ఇంపాక్ట్ డ్రివెన్ గా చూపించండి. క్లయింట్ కోసం పనిచేశానని కాకుండా డెవలప్డ్ ఫ్యూచర్ దట్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ బై 20% అని రాయండి. మీ ప్రాజెక్ట్ ని హైలైట్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ఫ్రెండ్స్ తో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మాక్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఇవ్వాలి. రియల్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇది ఇస్తుంది అనమాట మీకు. అండ్ వీక్ 21 to 24 అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం. లింక్డ్ ఇన్, నౌకరీ, ఏంజిల్ లిస్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో, అదే వై కాంబినేటర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా అప్లై చేయండి. రెఫరల్స్ అనేది బెస్ట్ వే అనమాట. మీ ఫ్రెండ్స్ ఆర్ కాంటాక్ట్స్ లో ప్రొడక్ట్ కంపెనీస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళని రెఫరల్ అడగండి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ టైం లైన్ మీరు కరెంట్ ప్రిపరేషన్ లెవెల్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి 6 నెలలు అయిపోద్ది, కొంతమందికి ఇంకో 2 నెలలు పట్టొచ్చు. గోల్ ఏంటి అంటే ప్రతిరోజు ప్రోగ్రెస్ ఉండాలి. ఏదో ఒక రోజు చదివా నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చామని ఉంటే అది ముందరికి సాగదు. ప్రతిరోజు ప్రోగ్రెస్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇది కంప్లీట్ గేమ్ ప్లాన్. సర్వీస్ బేస్ నుంచి ప్రొడక్ట్ బేస్ కి స్విచ్ అవ్వడం అనేది పెద్ద టాస్క్ లా అనిపించచ్చు, కానీ కరెక్ట్ ప్లాన్ అండ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో 100% పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. డిఎస్ఏ అండ్ సిస్టమ్ డిజైన్ లో స్ట్రాంగ్ ఉండాలి. ఒక సాలిడ్ ప్రాజెక్ట్ చేయండి. రెజ్యూమేని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మెయిన్ గా మీకు మీరు నమ్మకం ఉంచుకోండి. ఎప్పుడు కూడా భయపడకుండా ట్రై చేయండి. ఈ జర్నీలో రిజెక్షన్స్ అనేవి కామనే, దాని వల్ల డిమోటివేట్ అవ్వకండి. ప్రతి రిజెక్షన్ ఎందుకైందో అర్థం చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకా బెటర్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో కీప్ లెర్నింగ్. అంతవరకు ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.